సో, ఇప్పుడు మీరు 2 స్ట్రాటజీలు చెప్పారు. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. పెడనీకి లేదు. ఓకే. సో, మీరేం ప్లాన్ ఇస్తారప్పుడు? సో, నాకిట్లాంటి సిట్యుయేషన్ ఒకటి నేను ఫేస్ చేసిన. బేసిక్‌గా ఏంటంటే మా ఫ్రెండ్స్ చాలామంది నేను డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నాను అంటే చాలామంది అడుగుతారు కదా! నేను బడ్జెట్ పెట్టలేను. నాకు ప్రమోషన్ చేయాలని ఇలా అని చెప్పి చాలామంది కాల్ చేశారు. వాళ్ళని ఇగ్నోర్ కూడా మనం చేయలేము. సో, జీరోగా వాళ్ళ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనము కొన్ని రికమెండేషన్స్‌తోని వాళ్ళ బిజినెస్‌ని మనం గ్రో చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ అని చెప్పాను కదా! తనకు ఒక బెలూన్ షాప్ ఉండే. అంటే గిఫ్ట్ షాప్ ఉండే. సో, వాళ్ళకి నేను నో అని చెప్పలేను. అంటే డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేయలేను. బట్ వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ బెలూన్ షాప్‌కి గూగుల్ మై బిజినెస్ లొకేషన్ క్రియేట్ చేసి ఇచ్చా. సో, లొకేషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రివ్యూస్ యాడ్ చేసుకోండి. మీ బిజినెస్‌కి కొద్దిగా ఇది చిన్న ఇంప్యూరిటీ లాగా ఒక యూజ్ అయితదని చెప్పాను. సో, తర్వాత ఏం చేశారు వాళ్ళు కొద్దిగా రివ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ అడిగారు. రివ్యూస్ రావడం కూడా కొద్దిగా టఫ్ జాబే ఇగ. సో, తర్వాత ఏం చెప్పానంటే వాళ్ళ షాప్ బోర్డ్‌కి ఫ్రీ గిఫ్ట్ అని ఒక బోర్డ్ పెట్టుకోమని చెప్పా. సో, ఎవరొచ్చినా గాని ఆ బెలూన్ షాప్‌కి ఒక రివ్యూ ఇచ్చిన తర్వాత ఒక గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ అంటే ఒక బెలూనో, లేకపోతే ఏదైనా మొబైల్ స్టాండో చిన్న ఒక 5-10 రూపీస్‌కి గిఫ్ట్ అలా ప్లాన్ చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే, సో, అలా వాళ్ళకి ఒక 1 మంత్‌లోని 500+ రివ్యూస్ వచ్చినాయి. సో, ఆ రివ్యూస్ వల్ల ఏమైందంటే వాళ్ళకి విజిబిలిటీ ఇంక్రీజ్ అయిపోయింది. సో, నియర్ బై బెలూన్ లేకుంటే నియర్ బై బర్త్‌డే గిఫ్ట్ షాప్సా సో, ఇలాంటి కీవర్డ్స్ అనేది సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ విజిబిలిటీ పెరిగింది. సో, నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. వాళ్ళకి బ్రాండ్ బిల్డ్ చేయలేదు. వాళ్ళకి రోడ్ మ్యాప్స్ ఇవ్వలేదు. వాళ్ళకి స్ట్రాటజీ ఏం బిల్డ్ చేయలేదు. సింపుల్ స్ట్రాటజీ గూగుల్ మై బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చిన్నగా ఒక 10 మినిట్స్ వాళ్ళతో మాట్లాడాను. సో, మా ఫ్రెండ్‌కి నేను ఇగ్నోర్ చేయకుండా డిజిటల్ మార్కెటింగ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా వాళ్ళ బిజినెస్ అట్లా బిల్డ్ అయింది. సో, చాలా బిజినెస్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కి రిక్వైర్మెంట్ ఉందని అనుకుంటారు చాలామంది. సో, అన్ని బిజినెస్‌లకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు. కొన్నిసార్లు ఐక్యూ లెవెల్స్ కూడా అవన్నీ వాడుకుంటే ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు.